ఐడియా ఉందా? నిద్ర పట్టకపోతే జాగింగ్కి వచ్చాను సార్, వాలెట్ తీసుకురాలేదు. నిద్ర పట్టకపోతే పుస్తకాలు చదువుతారు, లేదంటే సినిమాలు చూస్తారు. అంతేగాని ఈ టైంలో ఒక్కడవే జాగింగ్ చేస్తున్నావు అంటే నాకేదో అనుమానంగా ఉంది. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే తెలుస్తుంది. సార్ నిన్నే రా, సార్ పిలుస్తున్నారు. నా పేరు ఆనంద్ సార్, మద్దిరపాలెం మొబైల్ షాప్లో వర్క్ చేస్తుంటాను సార్. వాడు నా ఫ్రెండే సార్. వీడే సార్, వీడికి రాత్రులు నిద్ర పట్టదు సార్. కావాలంటే కళ్ళు చూడండి సార్ ఎంత ఎర్రగా ఉన్నాయో. అవును సార్, రాత్రంతా మెలకుగానే ఉన్నాడు. ఏమయ్యా, రాత్రులు నిద్ర పట్టక రోడ్డు అంతా తిరుగుతుంటే అనవసరంగా పోలీస్ స్టేషన్ రావాల్సి వస్తుంది. ఇంకెప్పుడు తిరగకు. ఏళ్ళు. ఓకే సార్, నమస్తే. థ్యాంక్స్ సార్. పదరా సార్. ఇలా అయితే రోజు ప్రాబ్లం అవుతురా. నువ్వేమో రాత్రులు నిద్ర పడక రోడ్ల మీద తిరగడం, వీళ్ళేమో తీసుకొచ్చి నేను స్టేషన్లో పెట్టడం, నేనేమో నిద్ర మాకు నేను విడిపించడం. ఇవన్నీ కాదు కానీ వెళ్ళి డాక్టర్ చూపించుకుందాం పద. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? అర్థం పడకుండా. ప్రాబ్లం ఏంటి? మా వాడికి నిద్ర పట్టక అస్తమానం రోడ్ల మీద తిరుగుతుంటే పోలీసులు పట్టుకెళ్తున్నారు సార్. అసలు వాడు ప్రాబ్లం ఏంటో మీకు చూపిందామని తీసుకొచ్చాను. అదేదో ఇన్సేమియా అంటున్నారు సార్. సేమియా పాయసం కాదు నాన్న, ఇన్సోమ్నియా. అదే డాక్టర్. రోజుకి ఎన్ని గంటలు పడుకుంటారు? బాగానే పడుకుంటారు డాక్టర్. అతన్ని చెప్పనిస్తావా? 6-7 గంటలు పడుకుంటానండి. రాత్రి ఎన్ని గంటలకు నిద్రపోతారు? ఉదయం 5-6 గంటల వరకు నిద్ర పట్టదండి. అందరూ ఆ టైంకి నిద్రలేస్తారు డాక్టర్, వీడు మాత్రం పడుకుంటాడు. ఎనీ టెన్షన్స్? వీడి వల్ల నాకున్నాయి డాక్టర్. అంటే ఈ మధ్య వాడి జాబ్ పోయింది. ఎన్నోది? 6వ. అన్నీ నిద్రపోతాడనే తీసేశారు. మీరు అనుకుంటున్నట్టుగా ఇది ఇన్సోమ్నియాలా అనిపించట్లేదు. ఒకవేళ అదే కనుకైతే రోజుకు 2-3 గంటలు మాత్రమే పడుకుంటారు. లెట్స్ టేక్ సమ్ టెస్ట్ అండ్ సీ. నేను చూసిన దాన్ని బట్టి నువ్వు సఫర్ అవుతుంది ఇన్సోమ్నియా కాదు, డిఎస్పిడి, డిలేడ్ స్లీప్ ఫేజ్ డిజార్డర్. అంటే ఈ సినిమా చూసి పడుకుందామనో, ఈ మెసేజ్ చేసి పడుకుందామనో, ఈ వర్క్ చేసి పడుకుందామనో నిద్రని పోస్ట్పోన్ చేసేవాళ్ళలో వచ్చే ఒక ప్రాబ్లం. అంచేత వీళ్ళు ట్రెడిషనల్ వర్కింగ్ అవర్స్ అంటే 9 to 5 జాబ్స్ చేయలేరు. కారణం ఆ టైంలో వీళ్ళు ఇన్యాక్టివ్గా ఉంటారు కాబట్టి. చూడ్డానికి ఇది చాలా చిన్న ప్రాబ్లంలా కనిపించినా చాలా కాలం దానికి అలవాటు పడ్డారు కాబట్టి దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం. నిద్ర మాత్రలు ఇచ్చినా ఇంపాక్ట్ ఉండదు, పైగా ఎక్కువగా తీసుకుంటే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక డాక్టర్గా నేను నీకు ఇచ్చే సలహా ఏంటంటే, నువ్వు ఇలాగే ఉంటే ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడతావు, సైకలాజికల్గా స్ట్రెస్ ఫీల్ అవుతావు, అందరిలా ఉద్యోగం చేయలేకపోతున్నానేమిటి అని. ప్రస్తుతం నువ్వు ఏదైనా రాత్రిపూట చేసే జాబ్ చూసుకోవడం మంచిది. అప్పుడు నీకు చిన్నగా ట్రీట్మెంట్ చేసి నేను నార్మల్ లైఫ్లోకి తీసుకురావచ్చు. కంట్రోల్ రూమ్, రెవెన్యూ కాలనీ పార్క్ దగ్గర ఓ ఇంట్లో ఫైర్ బ్రేక్అవుట్ అయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫార్మ్ టు ఫైర్ స్టేషన్. ఓవర్. కెమెరా ఎవరు? తప్పండి మీడియా. ఇదేంటే మంటలాడిపోయే వాళ్ళకంటే టీవీ వాళ్ళే ముందొచ్చారు. పాపా మా పాప రక్షించండి. అయ్యయ్యో, పాప లోపల ఉందంట. పాప రక్షించండి. పాపా
పాపం తెచ్చేవాడివి మళ్ళీ వెనక్కి ఎందుకు వెళ్ళావు? ఇదంతా ఎందుకు షూట్ చేశావు? కేవలం పాపను కాపాడటమే కాదు సార్, దాని కవరేజ్ కూడా డ్రమాటిక్గా ఉండాలి. మామూలుగా షూట్ చేస్తే ఏముంటుంది, కేవలం మంటలు పొగ అంతే. కానీ ఆ మంటల్లో కాలిపోతున్న ఆ పాప జ్ఞాపకాలు, తండ్రి లేని పాప వాళ్ళ నాన్నతో దిగిన ఫోటోలు, బయట నిస్సహాయురాలైన వాళ్ళ అమ్మ బిడ్డను కాపాడమని ఏడవటం, ఇదంతా చూస్తే కానీ జనాలు కనెక్ట్ అవ్వరు. మీరే కదా అన్నారు న్యూస్ సెన్సేషనల్గా ఉండాలని. పాపకేమైనా అయ్యుంటే? నేనున్నాను కదా సార్. ఇంత రిస్క్ చేసింది మోర్ టీఆర్పీస్, మోర్ మనీ కోసం. మరి అంత డేంజరస్గా ఉన్నావేట్రా? అప్పుడప్పుడు తప్పదు సార్. డబ్బు లేని నా పాత జీవితాన్ని మళ్ళీ నేను చూడదలుచుకోలేదు. మనం ఎలా ఉండాలనుకుంటామో అలాగే ఉంటాం, కానీ ఎలా ఉండాలో అనే నిర్ణయం జాగ్రత్తగా తీసుకోవాలి. తమని ఏది సాటిస్ఫై చేస్తుందో అదే వినాలనుకుంటారు అందరూ. మనం అదే చెప్పాలి. రే ఎందుకు అవన్నీ రికార్డ్ చేసావు? రేపు ఆ పాప వాళ్ళ నాన్న ఎలా ఉన్నాడో తెలుసుకోవాలంటే ఎలారా? ఇప్పుడు కనీసం టీవీలోనైనా చూసుకుంటుంది, అందుకే షూట్ చేశాను. ఓ సరే, పద వెళ్దాం. ఎవరు? హలో. హలో, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. లేచావా? నేను లేపానా? ప్రతిసారి నువ్వే లేపుతావుగా. ఓ, 5కి రన్కి వెళ్దామా? ఇప్పుడు 5కి రన్నింగ్ అవసరమా? 5కి రన్నింగ్ కాదు, 5కి రన్ ఈవెంట్కి. ఓహో అదా, సరే వస్తాను. నీకోసం రాకేం చేస్తాను. బాయ్. ఇలాంటి ఈవెంట్స్ ఈవినింగ్ పెట్టుకోవాలి, ఇలా ఎర్లీ మార్నింగ్ ఎందుకు? ఇంట్రెస్ట్ లేకపోతే రానని చెప్పాలి. చేసేది మంచి పని కోసమేగా. అరే ఇప్పుడు ఏమన్నానని? పొద్దున్నే రన్నింగ్కి వస్తే ఇలాగా మార్నింగ్ జాబ్ వెళ్ళే వాళ్ళకి ట్రాఫిక్ జామ్లో ఇబ్బంది అవుతుంది కదా. ఎర్లీ మార్నింగ్ జాబ్స్. సారీ. థ్యాంక్ యూ సార్. హలో. 5 minutes ప్లీజ్. పరిగెత్తి తలిసిపోయాను, పడుకుంటా. అయిపోయింది.